పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడి తిరుమలరావు, కాపు సంక్షేమ సేన నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కారణమైన వంగవీటి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని తిరుమలరావు అన్నారు. వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి టీఎన్ఆర్ కాలేజీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఇది చాలా బాధాకరం. వంగవీటి మోహనరంగ గారు 35 సంవత్సరాలు ఆయన మరణించి 30 సంవత్సరాలు అయిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఆయనతో ఉన్న మాకు సాంపత్యం కానీ ఎప్పుడూ కూడా రంగా గారింటికి 1986, 85, 87లో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. రంగా గారు మా గుండెల్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి రంగా గారు అందరితో ఉండి ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి బాగా దగ్గరగా ఉండేవారు. ఆయన్ని ఇవాళ ఇలాగా స్మరించుకోవడం చాలా బాధాకరం. రంగా గారి ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలని, రంగా గారి ఆశయాలతో మేము జీవిస్తామని, రంగా గారు ఏదైతే మాకు సూచించారో ఆ సూచన ప్రకారం ముందుకెళ్తామని వంగవీటి మోహనరంగ గారి మరిన్ని అప్డేట్స్